హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో కొత్త సంవత్సరంలో మనకు 28 జిల్లాలుగా అయితే రూపుదిద్దుకున్నాయన్నమాట ఆంధ్రప్రదేశ్ జిల్లాలు. యాక్చువల్‌గా 29 జిల్లాలైతే ఉన్నాయి. దాంట్లో ఒక జిల్లానైతే మరొక జిల్లాలోకైతే కుదించుకొని ఇప్పుడు 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసుకొని 5 రెవెన్యూ డివిజన్‌లుగా విభజించుకొని టోటల్‌గా ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాలు ఎన్ని అంటే 28 జిల్లాలైతే రావడం జరిగిందన్నమాట. దీని మీద పూర్తి వివరాలైతే అందిస్తాను. ఏవి కొత్త జిల్లాలుగా ఏర్పడ్డాయి, వాటికి జిల్లా కేంద్రాలుగా ఏమేమి ఉన్నాయనేది నేను మీకు ఈ వీడియోలో చెప్తాను. అలానే 5 రెవెన్యూ డివిజన్లు అంటున్నారు కదా, అవి ఏంటి అనేది చూద్దాము. మొత్తం రెవెన్యూ డివిజన్లు వచ్చేసి 82, మొత్తం మండలాలు వచ్చేసి 681 అయితే ఉన్నాయి. మనకు టోటల్గా 28 జిల్లాలు అయితే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా అయితే ఏర్పడడం జరిగిందనమాట. రాష్ట్రంలో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ మంగళవారం రోజున ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేసిందనమాట. రంపచోడవరం కేంద్రంగా పోలవరము, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ప్రభుత్వం ప్రకటించింది. బుధవారం నుంచి ఈ 2 కొత్త జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటు చేసిన 5 రెవెన్యూ డివిజన్లు, 2 కొత్త మండలాలు ఏర్పాటు అయ్యాయన్నమాట. దీని మీద మీకు క్లారిటీ అయితే అందిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా రెవెన్యూ డివిజన్ల గురించి అయితే మాట్లాడుకుందాము. రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా 5 రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు రాష్ట్రంలో 77 రెవెన్యూ డివిజన్లు ఉండగా కొత్తగా ఏర్పాటు చేసినటువంటి ఈ 5 రెవెన్యూ డివిజన్లు కలుపుకొని 82 రెవెన్యూ డివిజన్లు అయితే ఏర్పడ్డాయి. అవి ఎందులో ఉన్నాయంటే అనకాపల్లిలో వచ్చేసి అడ్రోడ్ జంక్షను, ప్రకాశంలో అద్దంకి, అన్నమయ్య జిల్లాలో పీలేరు, సత్యసాయి జిల్లాలో మడకసిర, నంద్యాల జిల్లాలో బనగానపల్లి కొత్త రెవెన్యూ డివిజన్లుగా అవతరించి ఉన్నాయి. ఇలా మనకు వచ్చినటువంటి సమాచారం ఆధారంగా 2 కొత్త మండలాలను కూడా ఏర్పాటు చేశారనమాట. పెనుగొండ మండల కేంద్రంగా పేరును ప్రభుత్వం అయితే మార్పు చేసింది. అదోనిని 2 మండలాలుగా విభజించింది. అదోని 1, అదోని 2గా అయితే విభజన చేసిందనమాట. ఇలా రాష్ట్రంలో మండలాల సంఖ్య 679 నుంచి 681కి పెరిగింది. కాబట్టి ఇక్కడ మార్పులు అయితే చాలా వరకు వచ్చాయండి. ఈ 2 కొత్త జిల్లాలు ఏర్పడడం కారణంగా కొత్తగా 2 రెవెన్యూ డివిజన్లు, అలానే 2 కొత్త మండలాలు కూడా ఏర్పడడం జరిగింది. అదోనిని యాక్చువల్గా జిల్లా చేయాలనుకున్నారు. ఇక్కడ మనకు అదోనిని అయితే 2 భాగాలుగా విభజించి 2 మండలాలుగా అయితే చేశారనమాట. అదోని 1, అదోని 2గా. అయితే ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాచారం ప్రకారము ఏ జిల్లాకి ఏ కేంద్రం ఉందనేది ఒకసారి మనం తెలుసుకుందాము. స్క్రీన్ మీద అయితే చూసుకోవచ్చు, మీకు ఈ యొక్క జిల్లాలు, వాటి యొక్క కేంద్రాల యొక్క వివరాలు అయితే కనిపిస్తున్నాయి. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి శ్రీకాకుళం జిల్లా కేంద్రంగా అయితే ఉంటుంది. పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించి పార్వతీపురం అయితే ఉందన్నమాట జిల్లా కేంద్రంగా. విజయనగరంకి కేంద్రం వచ్చేసి విజయనగరమే ఉందన్నమాట. విశాఖపట్నం జిల్లాకి విశాఖపట్నమే ఉంది. అనకాపల్లి జిల్లాకి అనకాపల్లి ఉందన్నమాట. అల్లూరి సీతారామరాజు జిల్లాకి జిల్లా కేంద్రం పాడేరు అయితే ఉంది. కాకినాడ జిల్లాకి కేంద్రము కాకినాడ అయితే ఉందన్నమాట. తూర్పుగోదావరి జిల్లాకు కేంద్రం వచ్చేసి రాజమహేంద్రవరం అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకి జిల్లా కేంద్రం అమలాపురం అయితే ఉందన్నమాట. పశ్చిమ గోదావరి జిల్లాకు జిల్లా కేంద్రం వచ్చేసి భీమవరం అయితే ఉంది. ఏలూరుకు జిల్లా కేంద్రం ఏలూరు అయితే ఉందన్నమాట. పోలవరం కొత్త జిల్లాకైతే ఏర్పడి ఉంది. దీనికి జిల్లా కేంద్రం వచ్చేసి రంపచోడవరం అయితే ఉందన్నమాట. కృష్ణా జిల్లాకు జిల్లా కేంద్రం మచిలీపట్నం. ఎన్టీఆర్ జిల్లాకు జిల్లా కేంద్రం వచ్చేసి విజయవాడ. గుంటూరు జిల్లాకు జిల్లా కేంద్రం గుంటూరు. పల్నాడు జిల్లాకు జిల్లా కేంద్రం నరసరావుపేట. బాపట్ల జిల్లాకు జిల్లా కేంద్రం బాపట్ల. ప్రకాశం జిల్లాకు జిల్లా కేంద్రం ఒంగోలు. మార్కాపురం అనేది కొత్తగా ఏర్పడడం జరిగింది ఈ 28 జిల్లాల్లో. ఈ జిల్లాకు జిల్లా కేంద్రం మార్కాపురం అయితే ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు జిల్లా కేంద్రం నెల్లూరు. కర్నూలు జిల్లాకు సంబంధించి జిల్లా కేంద్రం కర్నూలు అయితే ఉంది. నంద్యాల జిల్లాకు సంబంధించి నంద్యాల జిల్లా కేంద్రంగా అయితే ఉంది. అనంతపురం జిల్లాకు అనంతపురం అయితే ఉందన్నమాట జిల్లా కేంద్రంగా. శ్రీ సత్యసాయి జిల్లాకు పుట్టపర్తి అయితే జిల్లా కేంద్రంగా అయితే ఉందన్నమాట. వైఎస్ఆర్ కడప జిల్లాకు కడప జిల్లా కేంద్రంగా అయితే ఉందండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లాకు జిల్లా కేంద్రం అయితే మదనపల్లి మార్చబడింది. రాయచోటి అయితే ఉండిందన్నమాట అంతకుముందు. దీన్ని మదనపల్లి జిల్లా కేంద్రంగా అయితే మార్చారనమాట. చిత్తూరు జిల్లాకు సంబంధించి చిత్తూరు జిల్లా కేంద్రం అయితే ఉంది. తిరుపతి జిల్లాకు తిరుపతి జిల్లా కేంద్రంగా అయితే ఉందన్నమాట. కొత్త జిల్లా పునర్వ్యవస్థ అనేది మనకు ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీలో క్లిష్టమైన రెవెన్యూ డివిజన్లు కూడా మార్చబడ్డాయి.
లేదా కొత్తవిగా ఏర్పడ్డాయి. ఉదాహరణకు ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నమయ్య జిల్లా మదనపల్లె, పీలేరు, రాయచోటి వంటి రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయి. పోలవరం, రంపచోడవరము, చింతూరు రెవెన్యూ డివిజన్లు అయితే ఉన్నాయి. మార్కాపురం జిల్లాలో మార్కాపురం, కనిగిరి వంటి డివిజన్లు కూడా ఉన్నాయని చెప్తున్నారు. మిగిలిన జిల్లాలు ఇప్పటికే ఉన్నటువంటి రెవెన్యూ డివిజన్ల వ్యవస్థను కొనసాగిస్తున్నాయి లేదా కొత్తగా సరిచేయబడిన పద్ధతులు అయితే ఉంటాయి. సో నా వద్ద ప్రస్తుతము 28 జిల్లాల ప్రతి ఒక్కదానికి డివిజన్ పూర్తి స్థాయి జాబితా అందుబాటులో ఉన్నందువల్ల సో మీకు ఈ విధంగా వివరాలను అయితే అందించడం జరిగిందనమాట. సో కాబట్టి ఏ జిల్లాకు ఏ జిల్లా కేంద్రం అయితే ఉంది, అలానే కొత్తగా ఏర్పడినటువంటి 5 రెవెన్యూ డివిజన్ల యొక్క వివరాలను నేను వీడియో స్టార్టింగ్లోనే మీకు మెన్షన్ చేసి అయితే చెప్పడం జరిగిందనమాట. సో ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఎన్ని అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 28 జిల్లాలనే చెప్పాలన్నమాట. ఎందుకంటే సో 2026 నుంచి అయితే అందుబాటులోకి అయితే రాబోతున్నాయి. మీకు ఆల్మోస్ట్ అన్నిట్లో కూడా వెబ్సైట్స్లో కూడా ఏపీ డిస్ట్రిక్ట్స్ అని కొట్టంగానే 28 డిస్ట్రిక్ట్స్ అనేటివి చూపిస్తున్నాయి అన్నమాట. సో జిల్లాల కేంద్రాలు కూడా మార్చబడ్డాయి, రెవెన్యూ డివిజన్లు కూడా అప్డేట్ కావడం జరిగిందనమాట. ప్రజల అభిప్రాయాలు మరియు ప్రజాప్రతినిధుల నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎంక్వైరీ ఆధారంగానే మనకు ఈ యొక్క జిల్లాల మార్పునైతే ప్రభుత్వము ఇలా చేయడం జరిగింది. గతంలో 32 జిల్లాలుగా చేస్తారని చెప్పి కూడా విన్నాము. సో అవన్నీ కూడా పక్కన పెట్టేసి మొత్తానికి ఏపీలో 28 కొత్త జిల్లాలు 2026 జనవరి 1వ తేదీ నుంచి అమల్లోకి అయితే రానున్నాయండి. సో ఇలా మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అండ్ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అనేటివి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట డైలీ కూడా. సో మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్తో ఆన్లో పెట్టుకున్నట్లయితే లేటెస్ట్గా గవర్నమెంట్ విడుదల చేసేటువంటి అప్డేట్స్తో పాటు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన అప్డేట్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్, అమౌంట్కి సంబంధించినటువంటి వివరాలు ఇవన్నీ కూడా తెలియజేస్తూ ఉంటాను. సో డైలీ కూడా మన ఛానల్లో ఇన్ఫర్మేషన్ పోస్ట్ అవుతుంది. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ అయితే ఇస్తున్నాను, ఛానల్కి సంబంధించింది. అందులో జాయిన్ అవ్వండి. ఏమైనా అప్డేట్స్ వచ్చినప్పుడు ముందుగా మెసేజ్ రూపంలో అయితే ఫార్వర్డ్ చేస్తానన్నమాట. మీకు వెంటనే కూడా తెలుసుకునే దానికి అవకాశం ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకు అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.